హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆధ్యా కిచెన్. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చామండి. పిల్లలకి చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. బాలామృతంతో కేక్ చేయబోతున్నామండి. ఈ కేక్ చాలా స్పంజీగా చాలా బాగుంటుందండి. మేము చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ కేక్ చేయడం కోసం 2 కప్పుల బాలామృతం పిండిని తీసుకున్నామండి. 2 కప్పుల బాలామృతం పిండికి అరకప్పు చక్కెరని తీసుకున్నాము. అరకప్పు చక్కెర సరిపోతుందండి, ఎందుకంటే బాలామృతం పిండిలో ఆల్రెడీ చక్కెర ఉంటుంది కాబట్టి. చూశారు కదండి, ఇంత మెత్తగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్నట్లయితే కేక్ చాలా బాగా వస్తుందండి. ఇలా పట్టుకున్న పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. దీనిలో ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేయడం వల్ల కేక్ చాలా స్పంజీగా చాలా బాగా వస్తుందండి. పిండిలో మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం పిండిలో కలిసిపోయిన తర్వాత ఒక పావు స్పూను వంట సోడాని వేసుకోవాలి. వంట సోడాను వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు పాలను పోసుకోవాలి. ఇవన్నీ మొత్తం కలిసేలా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. పిండిలో ఎక్కడ కూడా ఉండలు కట్టుకోకుండా చూసుకోవాలి. ఎంత వీలైతే అంత కలుపుకోవాలండి. ఇలా ఒక 10 నుండి 15 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని తిప్పుకోవచ్చు. చూసారు కదా, ప్యాటర్న్ ఇలా ఉండాలి. తరువాత ఒక మందపాటి పాత్ర తీసుకొని దానిలో ఒక స్టాండ్ను ఉంచాలండి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో ఒక ప్లేట్ను ఉంచుతున్నాను. దీన్ని ముందుగానే కాసేపు వేడి చేసుకోవాలి. కేక్ చేయడం కోసం వేరొక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం గోధుమ పిండిని వేసుకొని మన బాలామృతం పిండిని అందులో వేసుకోవాలండి. దీనివల్ల కింద అడుగంటకుండా కేక్ చాలా బాగా వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ముందుగా ప్రీహీట్ చేసుకున్న పాత్రలోకి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే దాని రబ్బర్ని ఇంకా విజిల్ని తీసేయాలి. ప్రెషర్ కుక్కర్లో చేయడం ఇష్టం లేకపోతే ఏదైనా ఒక మందపాటి పాత్రను తీసుకొని దాంట్లో కూడా చేసుకోవచ్చండి, కానీ కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఇలా చేసిన తర్వాత ఒక 40 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 40 నిమిషాల తర్వాత చూసినట్లయితే చూసారు కదండి ఎంత బాగా రెడీ అయిందో. ఒక చాక్తో కానీ టూత్పిన్తో కానీ దీన్ని చెక్ చేసుకోండి. ఇలా గుచ్చినట్లయితే చాకు కొంచెం కూడా అంటకుండా వచ్చినట్లయితే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. దీన్ని తీసి కాస్త చల్లారనివ్వాలండి. తర్వాత ఇలా చూపెట్టిన విధంగా ప్లేట్ని బోర్లించి ఒకసారి ఇలా చేసినట్లయితే కేక్ ఊడొచ్చేస్తుందండి. చూసారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడ్డానికి చాలా బాగుంది కదండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.